ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్ను అభివృద్ధి చేసి దాన్ని భారతదేశానికే మోడల్గా నిలబెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా సింగపూర్తో కీలక చర్చలు జరిపిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రపంచ బ్యాంకు మద్దతు కోసం కూడా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ జేఐఎస్సి ప్రతినిధులతో జరిపిన ఉన్నత స్థాయి సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నామని లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఆసక్తి ఉన్న భాగస్వామ్యులను ఆహ్వానిస్తూ ఇప్పటికే ఆర్ఎఫ్పి నోటిఫికేషన్ జారీ చేశామని, జాతీయ చట్టబద్ధత లభించడంతో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అమరావతి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్తో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, గ్లోబల్ ఎంఐసిఈ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సింగపూర్ సన్టెక్ సిటీని అధ్యయనం చేసి ఏపీలో అలాంటి వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో సింగపూర్ ద్వారా ఏపీ హబ్గా మారాలనేది రాష్ట్ర లక్ష్యమని స్పష్టం చేశారు. గత నవంబర్లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం అమలు పురోగతిని సమీక్షించడానికి జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ, జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా విధి విధానాలను వేగవంతం చేసి పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని లోకేష్ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య నెలవారీ సంప్రదింపులు జరుగుతున్నాయని, ఏపీ మంత్రులు ఎస్ఏజీఈ కార్యక్రమం ద్వారా సింగపూర్లో శిక్షణ పొందిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల 37 మంది ఏపీ ఉపాధ్యాయులు కూడా సింగపూర్ శిక్షణను పూర్తి చేసుకున్నారని తెలిపారు.